పులివెందుల నియోజకవర్గ పరిధిలోని బెస్తవారిపల్లి దగ్గరున్న గ్రీన్ఫీల్డ్ హైవే పనులను బీటెక్ రవి పరిశీలించారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు భూములు ఇచ్చిన రైతులు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. బెస్తవారిపల్లి దగ్గర గ్రీన్ఫీల్డ్ హైవేకి ఆనుకుని పెట్రోల్ బంక్, స్టాక్ పాయింట్లు, రెస్టారెంట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరుతున్నామన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మన గ్రీన్ఫీల్డ్ హైవే పనులు అంటే అమరావతి టు బెంగళూరు ఆ పనులు వచ్చేసి ఎగ్జిట్ అంటే ఇదంతా గ్రీన్ఫీల్డ్ హైవే మీకు తెలుసు. చుట్టూ బారికేడ్స్ కట్టి ఎవరికి ఎక్కేదానికి దిగేదానికి కూడా ఉండదు. ఎక్కడైతే ఎవరైతే దిగుతారో అక్కడ టోల్ గేట్ కట్టి దిగాల్సి వస్తుంది, టోల్ గేట్ కట్టి ఎక్కాల్సి వస్తుంది. అది పులివెందుల ప్రజలకు అందరికీ కూడా కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఎందుకంటే ఇంకో రోడ్డు అటు కొన్నిటిపల్లి దగ్గర పోతా ఉంది. ఆ రోడ్డు దగ్గరే రెస్ట్ ఏరియా ఇచ్చి అక్కడే ఒక ఎగ్జిట్ పెట్టి ఇక్కడ లేకుండా ఇక్కడ ఎగ్జిట్ గానీ ఉండదనే అపోహ అందరికీ ఉంది. ఆ క్లారిటీ కోసం ఈరోజు ఏదైతే ఇక్కడ వర్క్ చేస్తారో దిలీప్ ఇల్కాన్ వాళ్ళ దగ్గరికి, అలాగే అటు పులివెందుల ఆర్డీఓ గారిని కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. ఇక్కడంతా కూడా ఇక్కడే ఎగ్జిట్ పెట్టాలి. ఎందుకంటే ఇది ఇటు కడప వెళ్ళేదానికి కానీ, అలాగే కదిరి ప్రాంతానికి కానీ, అలాగే పులివెందుల ప్రజలకు పులివెందుల ప్రాంతానికి కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అటు మళ్ళీ ఒక 15 కిలోమీటర్స్ పోయి ఈ రోడ్డు ఎక్కాలంటే కూడా పులివెందుల వాసులకు అందరికీ చాలా ఇబ్బంది. కాబట్టి ఆ ఎగ్జిట్ అనేది ఇక్కడే పెడితే, ఎందుకంటే ప్లస్ ఈ ప్రాంతానికి పులివెందుల టౌన్ కు మధ్యలో మెడికల్ కాలేజ్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఇదంతా పెట్టి చేస్తే ఇక్కడ ట్రాఫిక్ పెరగడము, ఆ తర్వాత పులివెందుల కూడా ఇంత దూరం డెవలప్ కావడము ఇవన్నీ జరిగి ఏదైతే మెడికల్ కాలేజ్ పేషెంట్స్ కూడా ట్రాఫిక్ కూడా అంటే రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బంది లేకుండా జరుగుతుందని అందరూ పులివెందుల ప్రజలంతా కూడా ఇక్కడే ఎగ్జిట్ పెట్టాలని కోరుకుంటాం. ఇక్కడ రెస్ట్ ఏరియా అనేది లేకుండా అక్కడ పెట్టాలనే ఆలోచన ఉంది. అది కూడా మేము ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరఫున గడ్కరీ గారికి కూడా ఆ రెస్ట్ ఏరియాను కూడా అక్కడ నుంచి ఇక్కడికే షిఫ్ట్ చేసి ఇక్కడే ఒక పెట్రోల్ పంపు, ఇక్కడే కొన్ని రెస్టారెంట్లు, ఆ తర్వాత దానికి తగ్గ